ఒక్కసారి లాంచ్ అయితే శత్రువు తప్పించుకోవడం అసాధ్యం. ధ్వని కంటే 3 రెట్లు వేగంగా గంటకు సుమారు 3700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని నేలమట్టం చేసే అజేయమైన ఆయుధం అదే మన బ్రహ్మోస్. కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, భారతదేశ రక్షణ రంగంలో ఒక అద్భుతం. అసలు బ్రహ్మోస్ అంత పవర్ఫుల్ ఎలా అయింది? అమెరికా, చైనా వంటి దేశాల వద్ద కూడా ఇలాంటి మిసైల్ ఎందుకు లేదు? ఈరోజు వీడియోలో బ్రహ్మోస్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇది భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, అలాగే రష్యాలోని మోస్క్వా నదుల పేర్ల కలయిక. 1998లో భారత్ మరియు రష్యాల మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ఏర్పడింది. మన మాజీ రాష్ట్రపతి, మిజైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి దూరదృష్టి ఈ ప్రాజెక్టు వెనుక ప్రధాన బలం. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రూజ్ మిసైల్ తయారు చేయడమే వారి లక్ష్యం. ఇది ఇప్పుడు నిజమైంది. బ్రహ్మోస్ ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. అంటే ఇది ధ్వని వేగం కంటే 2.8 రెట్లు వేగంతో వెళ్తుంది. సాధారణ మిసైల్ కంటే ఇది 3 రెట్లు వేగంతో వెళ్తుంది. శత్రువు దాన్ని చూసేలోపే లక్ష్యాన్ని చేరుకుంటుంది. దీనికి ఒక్కసారి టార్గెట్ ఇస్తే ఇది తన దారిని తానే వెతుక్కుంటుంది. మధ్యలో దాన్ని మనం కంట్రోల్ చేయాల్సిన పని లేదు. ఇది సముద్ర మట్టానికి కేవలం 10 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించగలదు. దీనివల్ల శత్రువుల రేడార్లకి ఇది చిక్కదు. భూమి ఒంబును బట్టి ఇది ప్రయాణించటం దీని పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని భూమి మీద ట్రక్కుల నుంచి, సముద్రంలో యుద్ధ నౌకల నుండి, సముద్రం లోపల సబ్మెరైన్ల నుండి, ఆకాశంలో సుఖోయ్ 30 నుండి కూడా ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ మిసైల్ ఎంత పవర్ఫుల్ అంటే అది మోసుకెళ్లే మందుగుండు సామాగ్రి కంటే దాని వేగంతో కలిగే కైనెటిక్ ఎనర్జీ వల్లే శత్రువు బంకర్లు లేదా నౌకలు కకావికలం అయిపోతాయి. రీసెంట్గా ఒక పొరపాటు వలన బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళింది. ఆ సమయంలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ దాన్ని గుర్తించలేకపోయింది. అంటే దీని పవర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే చైనా వంటి దేశాలు కూడా బ్రహ్మోస్ అంటే భయపడిపోతాయి. ఒకప్పుడు మనం ఆయుధాల కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు బ్రహ్మోస్ పుణ్యమా అని భారత్ ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఇటీవల ఫిలిప్పీన్స్ దేశం $375 మిలియన్ మన బ్రహ్మోస్ని కొనుగోలు చేసింది. వియత్నాం, ఇండోనేషియా వంటి మరిన్ని దేశాలు కూడా దీనికోసం క్యూ కడుతున్నాయి. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద విజయం. భవిష్యత్తులో బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మరియు బ్రహ్మోస్ 2 సూపర్ సోనిక్ మిసైల్స్ రాబోతున్నాయి. వీటి వేగం ధ్వనివేగం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉండబోతుంది. మన శాస్త్రవేత్తల ప్రతిభకు, భారత సైన్యం సత్తాకు బ్రహ్మోస్ ఒక నిలువుటద్దం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్లో చెప్పండి. మన దేశం సాధించిన ఘనతను అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ప్రవీణ్ టాక్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.